ఈ మధ్య ఒక డిబేట్ జరిగింది. ఆ వాదనలో రాముడు దేవుడు కాదు, రాజు మాత్రమే అని ఒకతను వాదించాడు. రాముడు రాజు మాత్రమే కాదు, దేవుడు. రాముడు దేవుడు కాకపోతే కటిక బోయవాడైనటువంటి వాల్మీకి జ్ఞాని ఎలా అవుతాడు? ఎక్కడో శబరి జాతికి రాణి అయినటువంటి శబరి రాముల వారిని ఎందుకు పూజిస్తుంది? ఆయన ఒక రాజు అయితే ఆయన్ను గౌరవిస్తుంది కానీ పూజించదు కదా. మరి ఋష్యముఖ పర్వతం మీద తపస్సు చేసుకునే మాతంగముని రాముల వారిని ఎందుకు పూజిస్తాడు? వాల్మీకి ఆశ్రమంలో నిత్యము రామనామం జపిస్తారు. ఎందుకు జపిస్తారు? రాజును గౌరవించవచ్చు కానీ పూజించరు కదా. ఇలా తీసుకుంటే ఎన్నో మంచి క్వాలిటీసు మనలో లేనటువంటివి రాముల్లో ఉన్నాయి. ఆయన దేవుడు కాబట్టే వాటిని కాపాడుకుంటూ వచ్చాడు. ప్రజల్ని గౌరవించాడు, ప్రజల మాటలను ఆలకించాడు, వాళ్ళను గౌరవించాడు. కాబట్టే మరలా సీతమ్మ వారిని ఒక అనామకుడు మాటకు విలువిచ్చి ఆయన అరణ్యవాసం పంపాడు. మరి ఎంతటి గొప్ప వ్యక్తి! ఒక రాజు అయితే అలా చేయగలుగుతాడా? అరిషడ్ వర్గాలను జయించగలుగుతాడా? మంచి విలువైన సంపద అతనిలో ఉంటుందా? ఇవన్నీ మనం గుర్తించకుండా ఆయన రాజు మాత్రమే, దేవుడు కాదు అనడము హాస్యాస్పదం.